కరువుకు మలుపు తిరిగే కాడ ఉంది. మరి అక్కడ ఇప్పుడు ఏమైంది, మనం గత ప్రభుత్వంలో 3 సెంటు ఇస్తామన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళు ఏమంటారు, మాకు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం 2 సెంటు ఇస్తుంది కాబట్టి మాకు సెంటు వద్దంటారు. దాంట్లో అది సగంలో కట్టారు, వదిలేశారు. దాని పరిస్థితి అర్థం కాదు, ఏం చేయాలో పూర్తి ఎందుకు మాట్లాడాలి దాని గురించి. లబ్ధిదారులు ఏమంటారు, మాకు 2 సెంటు కావాలంటారు. గత ప్రభుత్వం సెంటు ఇచ్చింది, ఆ సెంటు స్థలం మాకు వద్దు 2 సార్లు ఇవ్వండి అంటారు. దాన్ని మళ్ళీ డిజైన్ మార్చాలా, మళ్ళీ దాన్ని మన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకోవాలా, మళ్ళీ కలెక్టర్ తీసుకోవాలా, మళ్ళీ ప్రభుత్వం ద్వారా చేయాలా. అది ప్రభుత్వం సంబంధించిన స్థలాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ప్రభుత్వానికి లేని స్థలాలు ఉండవు. దూరం అనుకోకుండా ఆలోచండి. ఇప్పుడు చేపల కాడ ఆ రోజు తీసుకునే పర్వాలేదు. అన్నీ ఏడున్నాయని చూడండి. మీరు ఉంటే నాకు తెలియజేస్తే మీరు ఏదైనా అసోసియేషన్ తరఫున మీకు ఎందుకు లేని వాళ్ళంటే మొన్న వాళ్ళకి చెప్పి కూడా 2-3 నెలలు అయిపోయాయి. చెప్పడమే కానీ, మీటింగ్ పెట్టడమే కానీ, నా పైకి వేయడం మాట్లాడడం సరిపోతుంది కానీ నాకు మళ్ళీ ఏమి వేయలే. చాలా ఫాలోయింగ్ ఉండాలా. చాలా మందికి ఇచ్చాము. పోరే ఆటో నగర్ కూడా నంద్యాల టూర్కి ఇచ్చాము. ఆటో నగర్ దాదాపుగా 80-90% ఆటో నగర్ నంద్యాల స్థానికులు ఉన్నారు. స్థానికేతరంతా వచ్చేసారు ఆటో. దాన్ని కూడా అదేది ఎక్సెస్ ల్యాండ్ అది ఎక్సెస్ ల్యాండ్ అంటే ల్యాండ్ సీలింగ్ లో అప్పుడు మన ఐటీసీ వాళ్ళు కలకత్తాకు సంబంధించిన వారు ఇక్కడ పేపర్ మిల్ ఒక బ్రాంచ్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి ఇస్తే అక్కడ రైతులు మాట్లాడి అందరితో మాట్లాడి ఆ రోజుల్లో రైతులతో ఇచ్చినారు. సరే అది రాలేదు, చేయలేదు. తర్వాత ఆ స్థలం ఏం చేయాలా, వేస్ట్ అయిపోతుందని చెప్పి ఆటో నగర్ కడితే ఆటో నగర్ ఇచ్చారు.